హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియాన్ని ప్రత్యక్షంగా చూసి నాటి చరిత్రను తెలుసుకునేవాళ్లం. అందుకోసం సమయాన్ని కేటాయించి అంత దూరం వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రత్యేక వెబ్సైట్ను తీసుకువచ్చారు మ్యూజియం అధికారులు. ఈ సైట్లో సాలార్జంగ్ మ్యూజియానికి సంబంధించిన విశేషాలు ఫోన్లో, కంప్యూటర్లో చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ప్రత్యేకతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. వరకు సాలార్జంగ్ మ్యూజియంకి డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళం. అక్కడికి వెళ్ళి వాటికి సంబంధించిన హిస్టరీ గురించి తెలుసుకునే వాళ్ళం. అయితే వీటి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా టైమింగ్ని మనం కేటాయించాల్సి వచ్చేది, టైంని మనం కేటాయించే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళే ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారు. సో మీకు ఆ వెబ్సైట్లో ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి హిస్టరీకి సంబంధించి వివరాలు వాళ్ళు పొందుపరిచారు, వాటి గురించి తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సాలార్జంగ్ మ్యూజియం అని చెప్పేసి టైప్ చేయగా మనకు ఈ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో సాలార్జంగ్ మ్యూజియం సంబంధించి వెబ్సైట్ నేమ్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం .in అని మనం టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపిస్తుంది. సిస్టమ్కి సంబంధించి అంటే ఈ వెబ్సైట్కి సంబంధించి ఎక్స్ప్లోర్ ద మ్యూజియం ఫోటో గ్యాలరీ. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్ఫేస్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హిస్టరీ విషయానికి వస్తే హిస్టరీలో మనకు ఈ సాలార్జంగ్ సంబంధించి మ్యూజియంకి సంబంధించి అయితే కంప్లీట్ హిస్టరీ, అంటే అప్పటి మ్యూజియం ఎలా ఉండేది, అప్పటి నవాబులకు సంబంధించి అంటే మొదటి నవాబ్ ఎవరు, నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ అని చెప్పేసి అంటే వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా హిస్టరీ రూపంలో అయితే మనకు ఇంటర్ఫేస్లో మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనకి వెబ్సైట్ ద్వారా వీళ్ళు ఏర్పాటు అయితే చేశారని చెప్పాలి. సో హిస్టరీ అయిపోయిన తర్వాత కలెక్షన్స్, అంటే ఏదైతే హిస్టరీకి సంబంధించిన పరికరాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అంటే అప్పటి నవాబుల కాలంలో వాడిన పరికరాలు కావచ్చు, గాజు సంబంధించి పరికరాలు కావచ్చు, అంటే కంప్లీట్ హిస్టరీ ఫొటోస్ మొత్తం కూడా వీళ్ళు డీటెయిల్స్ రూపంలో, కలెక్షన్స్ రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. కలెక్షన్స్ తర్వాత మనకు ఈవెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఈవెంట్స్లో కూడా ఏమేమి ఈవెంట్స్ వీళ్ళు చేశారు, ఈ ఈవెంట్స్కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ వీళ్ళు ఏర్పాటు చేశారని దాని మీద వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు తెలియజేస్తున్నారని చెప్పాలి. అంటే ఈ వెబ్సైట్లో కంప్లీట్గా ఈవెంట్స్ ఏమేమి ఈవెంట్స్ చేశారనే విషయాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు అయితే చేశారని చెప్పాలి. పెయింటింగ్స్ సంబంధించి అంటే ఈ నవాబుల కాలంలో హిస్టరీకి సంబంధించి పెయింటింగ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, పెయింటింగ్స్ ఎలాంటి పెయింటింగ్స్ వీళ్ళు వేశారనే దాని మీద అయితే కంప్లీట్గా వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మోడర్న్ ఇండియన్ పెయింటింగ్స్ అని చెప్పేసి, యూరోపియన్ పెయింటింగ్స్ అని చెప్పేసి, అదేవిధంగా కంప్లీట్గా అప్పటి కాలంలో పెయింటింగ్స్ ఎలా ఉండే, ఎలా వేసేవాళ్ళు అనే దానిపైన మాత్రం వీళ్ళు కంప్లీట్గా ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు కనిపించే విధంగా అయితే వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా వర్చువల్ టూర్స్, ఈ వర్చువల్ టూర్స్ విషయానికి వస్తే ఫౌండర్స్ గ్యాలరీ, వెలిడ్ రెబాకా అని చెప్పేసి కంప్లీట్గా అంటే ఈ హిస్టరీకి సంబంధించి గ్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఈ వర్చువల్ టూర్స్కి సంబంధించి గ్యాలరీస్ మొత్తం కంప్లీట్గా వీళ్ళు ఏర్పాటు అయితే చేశారు. సో ఒక్కొక్కటి మనం లింక్ రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే మనం సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఏవైతే మనకు కనిపిస్తాయో అదే విధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ ద్వారా చూసే అవకాశాన్ని అయితే వీళ్ళు కల్పిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఎక్స్ప్లోర్ ది మ్యూజియం కంప్లీట్ మనం ఎప్పుడైతే అంటే ఫిజికల్గా మనం ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు మ్యూజియంకి వెళ్ళిన సిచ్యువేషన్లో మనం ఏవైతే విజువల్స్లో చూస్తూ ఉంటామో అక్కడ హిస్టరీ తెలుసుకోవడానికి మనం అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనకు కల్పించే విధంగా వీళ్ళు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ ది మ్యూజియం అని చెప్పేసి వీళ్ళు ఏర్పాటు అయితే చేశారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు లిఖితపూర్వకంగా అంటే రైటింగ్ రూపంలో అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైటింగ్తో పాటు దానికి సంబంధించిన ఫోటోను కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఏదైతే మ్యూజియం ఉందో, సాలార్జంగ్ మ్యూజియం ఉందో, సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు వీళ్ళు తెలిపే సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. చూశారు కదా ఈ సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించి అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి చూసే అవకాశం లేని టైంలో మనకు వీళ్ళు ఫోన్ల ద్వారా కావచ్చు, అంటే సిస్టమ్ ద్వారా కావచ్చు, మనం చూసుకునే విధంగా వీళ్ళు ప్రత్యేకంగా సాలార్జంగ్ మ్యూజియం అనే వెబ్సైట్ని అయితే ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి అంటే ఈ కంప్లీట్గా అక్కడ ఏదైతే మనం ఫిజికల్గా చూస్తామో అవన్నీ కూడా వీళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా అయితే డీటెయిల్స్ని అయితే పొందుపరిచారు. సో మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే మీరు ఫోన్ల ద్వారా కావచ్చు, సిస్టమ్ ద్వారా కావచ్చు చూసుకునే అవకాశం అయితే సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళు కల్పిస్తున్నారు. Over to studio.